హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో భీష్ముడు, నాకు వేరొక మార్గం లేదు పుత్ర, నేను నా కర్తవ్య నిర్వహణను వీడనాడలేను అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యము సాధ్యమలంగము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తర్వాత అర్జునుడు, అయితే పితామహ, మరి ఇక తరుణోపాయం ఏమిటి అని అడుగుతాడు. వెంటనే భీష్ముడు, ఒకటే ఉపాయం ఉంది పుత్ర, ఎవరైతే అధర్మం పక్షాన ఉంటారో వారందరినీ మీరు వధించండి. ఎవరైనప్పటికీ ఎందుకు అధర్మాన్ని వారు రక్షిస్తున్నారని ఏమాత్రం ఆలోచించకండి, యుద్ధం చేయండి. ఎందుకంటే హస్తినాపురిని యుద్ధం నుండి రక్షించేందుకు ఎటువంటి మార్గమూ లేదు అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, అలా మేము యుద్ధం చేయవలసి వస్తే పాంచాలి నాన్నగారు వారి సైన్యంతో వస్తారు, విరాట మహారాజు కూడా వారికి తోడవుతారు. ఇక వారి పక్షాన గాంధార రాజు తన సైన్యాన్ని తీసుకొని వస్తారు, అంగరాజు సైన్యం కూడా కలుస్తుంది. అలా ఒక్కొక్క రాజు ఈ యుద్ధంలో భాగస్వాములు అవుతారు. అంటే త్వరలోనే ఇది సమస్త ఆర్యావర్తనానికి యుద్ధంగా మారుతుంది. ఎందరో లక్షల మంది సైనికులు చనిపోతారు, ఎంతోమంది స్త్రీలకు వైధవ్యం కలుగుతుంది, ఎందరో పిల్లల భవిష్యత్తును ఈ రణభూమి హరించేస్తుంది, మహా విధ్వంసం జరుగుతుంది. మా వ్యక్తిగత పరాభవం వల్ల ఈ సమస్త ఆర్యావర్తనానికి దండన లభిస్తుంది. ఇది ఎలా న్యాయమంటారు పితామహ అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, ఒకవేళ నేను దీనిని మీ వ్యక్తిగత పరాభవంగా భావిస్తే అసలు యుద్ధం చేయమని సలహానే ఇచ్చేవాడిని కాదు. చేలలో కొత్త విత్తనాలను నాటేటప్పుడు పాత పంటల అవశేషాలను త్రవ్వి తొలగించాల్సి ఉంటుంది. అలాగే ఆర్యావర్తనంలో ధర్మాన్ని పునఃస్థాపించేందుకు పురాతన అధర్మాన్ని నాశనం చేయవలసి ఉంది. వాసుదేవుడు ఆనాడు నిజమే చెప్పాడు, యుద్ధం తప్పదు అని. ఆ రోజు వాసుదేవుడు నన్ను అడిగాడు, మీరెవరి పక్షాన ఉంటారని. నా శస్త్రాలు హస్తినాపురి పక్షాన ఉంటాయి, నా ఆశీస్సులు మీ పాండవుల పక్షాన ఉంటాయి. వెళ్ళండి పుత్రులారా, ఈ ఆర్యావర్తనంలో మీ పక్షాన ఎవరెవరు ఉన్నారో వారందరినీ యుద్ధానికి సంసిద్ధులు చేయండి. మీ పరాక్రమాన్ని చూసి మీ పితామహులు గర్వించేలా చేయండి అని అంటాడు. భీష్ముడి మాటలను అర్థం చేసుకొని పాండవులంతా భీష్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత దుర్యోధనుడు కోపంతో భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మీరు పాండవులను ఎందుకు విడిచిపెట్టారు పితామహ? హస్తినాపురిపై ఆక్రమణ వచ్చిన వారిని మీరెందుకు వధించలేదు అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, నేను హస్తినాపురిని రక్షించడానికే వెళ్ళాను దుర్యోధన, అదే చేశాను కూడా. నాపై శస్త్రాన్ని ఎత్తని వారిపై నేను ఎప్పుడూ దాడి చేయను అని చెప్పి వెళ్ళబోతూ ఉండగా దుర్యోధనుడు, పాండవులు హస్తినాపురి యువరాజును యుద్ధానికి ఆహ్వానించారు, ఎప్పటికీ నన్ను రక్షించడం మీ కర్తవ్యం కదా పితామహ అని అంటాడు. వెంటనే భీష్ముడు, నేను జీవించి ఉన్నంత వరకు నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంటాను యువరాజా. ఎప్పుడైతే నేను రణభూమిలో మరణిస్తానో అప్పుడు మీరు మీ దండన అనుభవించక తప్పదు అని అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు, మిమ్మల్ని మృత్యువు సమీపించే అవకాశమే లేదు పితామహ, మీరు స్వచ్ఛంద మరణం అనే వరాన్ని పొందారు కదా అని అంటాడు. వెంటనే భీష్ముడు, నా మృత్యువుకి ఉపాయం పాండవుల దగ్గర ఉంది, ఆ విషయం మర్చిపోకు దుశ్శాసన. ద్రుపదకన్య శిఖండిని నా ముందుకు వస్తే నేను నా శస్త్రాలను త్యజించవలసి ఉంది. ఇక ఆ రోజు మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ఆ రోజు త్వరలోనే రానుంది. త్వరలోనే పాండుపుత్రులు తమ సైన్యంతో ఆక్రమణకు వస్తారు. ఇక మీరు ఏ సామర్థ్యం చూసి విర్రవీగుతున్నారో ఆ సామర్థ్యాన్ని పరీక్షించుకునే అవకాశం మీకు లభిస్తుంది అని అంటాడు. అప్పుడు శకుని, అయితే వారికి హస్తినాపురిపై దండయాత్ర చేయాలన్న సలహా మీరే ఇచ్చి ఉంటారు కదా మహితాత్మ భీష్మ అని అంటాడు. వెంటనే భీష్ముడు, అది వారి యొక్క అధికారం, నేను కేవలం సమర్థించాను అంతే అని అంటాడు.
అప్పుడు శకుని, అంటే మీరే మీ చేతులారా హస్తినాపురి ప్రతిష్టను నాశనం చేయాలనుకుంటున్నారా మహితాత్మ భీష్మ? ఒకవేళ ఈ యుద్ధంలో పాండవులు ఓడిపోయారంటే కురురాజ్యంలో సంపదంతా నాశనమైపోతుంది. ఒకవేళ పాండవులు గెలిచారంటే కురురాజ్యంలో దరిద్రం తాండవిస్తుంది. ఎవరికి లాభం ఈ యుద్ధం వలన? మేమంతా అధర్మపరులమే. మరి మీ ధర్మం ఏమిటి? మీరు మీ ప్రతిజ్ఞను ఉల్లంఘించారు, ప్రేమను వీడనాడారు, విశ్వాసానికి విఘాతం కలిగించారు, మీ జీవితానికి కళంకం తెచ్చుకున్నారు, మృత్యువును శాపంగా మిగిల్చారు మహితాత్మ అని దుర్యోధనుని దుశ్శాసనుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భీష్ముడు గంగానది దగ్గరికి వెళ్ళి నుంచొని ఉండగా అక్కడ లక్షల శవాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు భీష్ముడు బాధపడుతూ, అమ్మా, ఇన్ని సంవత్సరాలు నేను మీ ముందు ముఖం చాటు వేసుకుంటూ వచ్చానమ్మా. జూదసభలో అసమర్థుడుగా ఉన్న నేను మీ ముందుకు రాలేకపోయాను. ఈ అంతర్మథనం నుండి నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుందమ్మా? ఒకవైపు నా ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాలన్న సంకల్పం, మరోవైపు ధర్మ మార్గాన నడవాలన్న నా ప్రతిజ్ఞ. ఈరోజు ఈ అంతర్మథనం నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేశానమ్మా. కానీ ఆ ప్రయత్నంలో భాగంగా ఒక మహాయుద్ధానికి బాట వేశాను. లక్షలాది మంది సైనికుల మరణానికి కారణమయ్యాను. ఈ పాపం నుండి నాకు విముక్తి ఎలా లభిస్తుందమ్మా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై, భీష్మ, ఈరోజు నీ పాపాలన్నిటికీ విముక్తి లభించింది అని అంటుంది. వెంటనే భీష్ముడు, విముక్త ఏ విధంగా లభిస్తుందమ్మా? నేను ఈ మహాయుద్ధ సంకటాన్ని ఆపి ఉండవచ్చు, కానీ పాండవులకు న్యాయం జరగాలన్న పక్షపాతంతో నేను ఈ సమస్త ఆర్యావర్తనాన్ని మహాసంకటంలో పడవేశాను అని అంటాడు. అప్పుడు గంగాదేవి, ఈ యుద్ధాన్ని ఎలా ఆపగలవు భీష్మ అని అడుగుతుంది. వెంటనే భీష్ముడు, నేను ఆ పంచపాండవులతో యుద్ధం చేసేవాడిని, ఆ పంచపాండవులను చంపేసి ఉండేవాడిని. ఇన్ని రోజులుగా దుర్యోధనుడు సింహాసనం ఎక్కకుండా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి, కానీ ఈ యుద్ధం జరగకుండా ఉండేది కదా అమ్మా అని అంటాడు. అప్పుడు గంగాదేవి, అయినా దుర్యోధనుడు సింహాసనం ఎక్కకూడదని ఎందుకనుకుంటున్నావు భీష్మ అని అడుగుతుంది. వెంటనే భీష్ముడు, దుర్యోధనుడు సింహాసనాన్ని కేవలం సంపదే అనుకుంటాడు, దానిని కర్తవ్యంగా భావించడు. అతడు సింహాసనాన్ని అధిష్ఠించి అధర్మాలు చేస్తూనే ఉంటాడు. దీనివల్ల రానున్న కాలంలో ప్రజలకు దుఃఖం మాత్రమే మిగులుతుంది అని అంటాడు. అప్పుడు గంగాదేవి, అంటే నువ్వు ఆర్యావర్తనంలో ప్రజల భవిష్యత్తు సురక్షితం చేశావు కదా భీష్మ అని అంటుంది. వెంటనే భీష్ముడు, కానీ వర్తమానం చాలామంది ప్రజలను బాధాకరం చేశానమ్మా. మీ జలప్రవాహంలో లక్షలాది మంది శవాలను చూశానమ్మా అని బాధపడతాడు. అప్పుడు గంగాదేవి, నా జలప్రవాహంలో ప్రతిరోజు లక్షలాది శవాలు కొట్టుకొస్తూనే ఉంటాయి, అది రోజు జరుగుతూనే ఉంటుంది. యుద్ధం చేయనంత మాత్రాన ఎవరూ అమరులు కాలేరు భీష్మ. అని భవిష్యత్తులో ధర్మాన్ని స్థాపించడం అత్యంత కష్టమవుతుంది. జీవితంలో మనిషి సంఘర్షణకు బదులుగా శాంతిని ఎంచుకోవడం సాధ్యం కాదు భీష్మ. అధిక సంఘర్షణ, తక్కువ సంఘర్షణ అని మాత్రమే ఉంటాయి. దానిలోనే ఏదో ఒకటి ఎంచుకోవాలి. నువ్వు ప్రజలను సంఘర్షణకు గురిచేసిన మాట నిజమే, కానీ రానున్న అనేక తరాల సంఘర్షణకు అడ్డుకట్ట వేశావు. అందుకే నువ్వు నీ నిర్ణయం గురించి ఆలోచించకు. ఈ రోజుతో నువ్వు నీ పాపాల నుండి విముక్తుడవయ్యావు. వెళ్ళు, ఈ మహాయుద్ధంలో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. నిండు మనసుతో మోక్షానికై ఎదురు చూస్తూ ఉండు అని అంటుంది. ఆ తరువాత అర్జునుడు, ఇప్పుడు మనకి యుద్ధమే కర్తవ్యమైందన్నయ్య. ఏ విధంగా అయితే ఒక పిచ్చి పట్టిన గుర్రం పర్వతం మీద నుంచి తన రథాన్ని కింద పడవేస్తుందో, అదేవిధంగా దుర్యోధనుడు కూడా సమస్త సమాజాన్ని యుద్ధం వైపుకు నడిపిస్తున్నాడు. మనం ఇప్పుడు వానిని ఏ విధంగా నిరోధించగలం అన్నయ్య అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, మనము సామ్రాజ్యం మీద ప్రేమను వదులుకొని మన శేష జీవితాన్ని అడవుల్లో గడపాలని నిర్ణయించుకుంటే ఈ యుద్ధం నివారించవచ్చు అని అంటాడు. యుధిష్ఠిరుడి మాటలు విని భీముడు, కానీ పాంచాలి పరాభవానికైనా మనం వారిని దండించాలి కదా అన్నయ్య. దుర్యోధనుడి దుర్మార్గాలకు దండన తప్పకుండా విధించాలి అని అంటాడు. వెంటనే నకులుడు, రాకుమారులం అన్నయ్య, మనం నాన్నగారు వనాల్లో ఉన్నప్పటికీ ఉత్తమరాజుకుండవలసిన సంస్కారాన్ని నీకు అందించారు. సమాజాన్ని మనం కాపాడకుండా ఎలా ఉండగలం అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, అయితే మనం రణభూమిలో పితామహులు గురుద్రోణుల మీద శస్త్రాలను ఎలా ఎత్తగలం?
ఇరుపక్షాలలో మనతో ఏదో విధంగా సంబంధం కలిగిన వాళ్ళు ఉన్నారు. మనం వారి మరణాన్ని ఎలా చూడగలం? అప్పుడు పితామహులు వారిపైన శస్త్రాన్ని ఎత్తమన్నప్పుడు అందరికన్నా ముందుగా అర్జున నీవే అన్నావు కదా వారిపైన బాణాన్ని సంధించలేను అని, మరి నీ ధనస్సును వారిపైన ఎలా ఎత్తగలవు అని అంటాడు. వెంటనే ద్రౌపది, కానీ మీరు పితామహుల ఆదేశాన్ని ఉల్లంఘించరు కదా నాదా, యుద్ధం చేయాలని ఆదేశించింది పితామహులే కదా. ఒకసారి పితామహుల మానసిక స్థితి గురించి ఆలోచించండి. వారు ఖచ్చితంగా మనసును రాయి చేసుకొని వారిపై యుద్ధం చేయమని మిమ్మల్ని ఆదేశించి ఉంటారు. కారణం ఏమై ఉంటుంది నాదా? వారు నిండు సభలో తమ కులవధుకు జరిగిన వస్త్రాపహరణాన్ని చూశారు. అప్పటికీ వారు మౌనంగా ఉండిపోయారు. వారి ఏ నిబద్ధత కారణంగా మౌనంగా ఉండిపోయారో ఆ నిబద్ధత వారిని ఎంత బాధించి ఉంటుంది. వారి కళ్ళ నుండి అగ్నివర్షం కురిపిస్తే పాపులందరూ దగ్ధమైపోతారు. అటువంటి కళ్ళు కన్నీరు కార్చాయి. వారు యుద్ధాన్ని కోరుకోవడం లేదు నాథా, ముక్తిని కోరుకుంటున్నారు. ఒకవేళ ఇప్పటికీ మీకు యుద్ధం గురించి సందేహం ఉంటే ద్వారకకు వెళ్ళి నేరుగా గోవిందుణ్ణే అడగండి. నాకు నమ్మకం ఉంది, వాసుదేవుడు యుద్ధంలో తప్పకుండా మన పక్షానే ఉంటాడు అని అంటుంది. వెంటనే భీముడు, పాంచాలి నిజమే చెప్తుంది. నిజంగా ఈ యుద్ధంలో వాసుదేవుడు మన పక్షాన ఉంటే మనందరం భావించవచ్చు ఈ యుద్ధం ధర్మయుద్ధమేనని అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.